ఓకే. ప్రభుని బట్టి ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం దేవుని వాక్యం గురించి ఆలోచన చేద్దాం. 1వ కీర్తనలు 1. 1వ కీర్తన 6 వచనాలు. నీతిమంతులు దుష్టులు అని 2 తరగతులుగా చేసి, నీతిమంతులు దుష్టులు 2 భాగాలు అన్నమాట. ఇది 1వ కీర్తన. 1వ కీర్తన 150 కీర్తనలకి ప్రారంభంగా ఉంది. 150 కీర్తనలకి ప్రారంభంగా పెట్టారు 1వ కీర్తన. 1 నుంచి 3 వచనాలు. నీతిమంతుడు ఎలాగుంటాడు, ఏం చేస్తాడు అని అక్కడ ఉంది 3 వచనాల్లో. దుష్టుడు ఏం చేస్తాడు, ఎలాగుంటాడు, అతని గురించి చెప్పబడింది 4 నుంచి 6 వచనాలు. అందువల్ల ఇక్కడ కీర్తన 2 భాగాల కింద మనం చదువుతాం. మొట్టమొదటిగా నీతిమంతుని మార్గం గురించి మాట్లాడతాడు. నీతిమంతుని మార్గం. నీతిమంతుని మార్గం అనేది అతను లోకంలో ప్రత్యేకించబడిన వాడుగా ఉంటాడు. నీతిమంతుడు. అపుస్తులైన పేతురు అపుస్తుల కార్యాల్లో మాట్లాడుతూ, అపుస్తుల కార్యములు 2వ అధ్యాయంలో అపుస్తులైన పేతురు మాట్లాడుతూ 2వ అధ్యాయంలో 40వ వచనములో ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులగు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. అక్కడ రక్షణ పొందడానికి మేము ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు ఈ మాట పేతురు గారు మాట్లాడుతున్నారు. మేము రక్షణ పొందడానికి ఏం చేయాలి అన్నప్పుడు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అని చెప్పబడుతుంది. చెప్పండి తర్వాత అలా ప్రసంగం చేసుకుంటూ వచ్చినప్పుడు, ఇంకా అనేకమైన విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాడు. వీరమ్మన్నాడు అంటే ఇక్కడ లోకానికి వీరమ్మన్నాడు. లోకం అంటే మనం లోకం దాని ఆశలు గతించిపోతాయి అన్నాడు. నేత్రాశ, శరీరాశ, జీవపటంలో ఈ 3 శరీరాశ, నేత్రాశ, జీవపటంలో లోకము దాని ఆశ గతించిపోతాయి అన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపటంలో ఇవి గతించిపోతాయి అన్నాడు. అందువల్ల ఇక్కడ ఏమంటారంటే అపొస్తలుడైన పేతురు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందమంటాడు. ముందర వేరవ్వాలి, వీళ్ళ నుంచి వేరవ్వాలి. కొరింథీ 2వ పత్రికలో 6వ అధ్యాయంలో, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ దుర్నీతితో ఏం సాంగత్యం, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం, వెలుక్కి చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక అని చెప్పుకుంటూ వచ్చి కిందకు వస్తే అది 18వ వచనంలో, కావున మీరు
వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు అని ఉంటుంది అక్కడ 18వ వచనం. 16, 18 కలిసి ఉన్నట్టు ఉంటుంది, కానీ అది 18వ వచనంకి వస్తుంది. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ ఏంటంటే దుర్నీతికి, చీకటికి, బిలియాలకి, అవిశ్వాసికి, విగ్రహాలకి, మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్తున్నాడు. అపవిత్రమైన దాన్ని ముట్టకుడని చెప్తున్నాడు. అక్కడ మీరు వేరై అన్నాడు. ముందర వేరు అవ్వాలి, వేరు అవ్వాలి. పేతురు గారు వేరై మీరు రక్షణ పొందాలి. ఇక్కడేమో క్రైస్తవులతో మాట్లాడితే మీరు వేరుగా ఉండండి. దుర్నీతితో ఏం సాంగత్యం, చీకటితో ఏం పొత్తు, బెలియాలతో ఏం సంబంధం, అవిశ్వాసతో పాలెక్కడిది, విగ్రహాలకి ఏం పొందిక. మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. అపవిత్రమైన దాన్ని ముట్టొద్దంటాడు. అపవిత్రమైంది ముట్టుకోకూడదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం మాట్లాడుకున్నాము ఆదివారం నాడు, అవిశ్వాసుల మధ్యలో విశ్వాసులు ఉన్నారు. ఎక్కడ మనకు సిక్కు వచ్చిందంటే 99 మంది అవిశ్వాసుల మధ్యలో ఒక విశ్వాసం ఉంటుంది. ఉదయం నుంచి కూడా మనం 99 మందితో కలిసి ఉంటాం. 99 మంది అలవాట్లతో కలిసి ఉంటాం. 99 మంది పద్ధతులతో కలిసి ఉంటాం. వారితో కలిసి జీవిస్తుంటాం. విశ్వాసి ఒకడు ఉంటాడు, అవిశ్వాసులు 99 మంది ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే అవిశ్వాసి 99 మంది కాబట్టి, విశ్వాసి ఒకడే కాబట్టి అతను క్రమేపీ ఏమవుతాడంటే అవిశ్వాసి అల్పవిశ్వాసం అవుతాడు, విశ్వాసి అల్పవిశ్వాసం అవుతాడు. క్రిస్టియన్ ఎవిడెన్స్ అనేటువంటి ఒక పాఠం చెప్పేవాడు నేను. అందులో చేపలు అట్టండి ఒక లోయలో ఎక్కడో లోయలో ఉన్న నీటిలో ఉండిపోతే ఆ చేపలు కొంతకాలం ఏమైపోతాయండి, అవి గుడ్డి అయిపోతాయటండి. ఎక్కడో లోయల్లో ఉన్న చేపలు కొంతకాలానికి ఏమైపోతాయండి, అవి గుడ్డి చేపలు అయిపోతాయంట. అంటే వెలుగు చూడవయ్యి ఎక్కడో ఉన్నాయి లోపల, వెలుగు చూడగాబట్టి అలాగ నేత్రాలు ఏమైపోతాయని చూపుపోద్దట. అలాగా అవిశ్వాసులతో ఉండడం బట్టి విశ్వాసి అల్పవిశ్వాసిగా మారతాడు అనేటువంటిది ఒకటి మనం చూస్తాం. అందుకు ఏమంటాడంటే వేరుగా ఉండమంటాడు, అపవిత్రమైన ముట్టుకోవద్దు అంటాడు. ఏంటి అపవిత్రమైన ఏంటండి? అపవిత్రమైన ఏంటండి ఏమండి? ఏంటి అపవిత్రమైనవి ముట్టుకోవద్దు అంటాడు? ఏంటి అపవిత్రమైనవి? ఏమ్మా అపవిత్రమైనవి ఏంటి? అపవిత్రమైన వాటిని ముట్టుకోవద్దు అంటాడు. అపవిత్రమైన దాన్ని ముట్టుకోవద్దు అంటే ఇక్కడ విగ్రహ సంబంధమైన వాటికి దేవుని సంబంధమైన వాటికి వచ్చి కలిసి మాట్లాడుతున్నాడు. ఏంటట? విశ్వాసులు అవిశ్వాసులతో జోడుగుండొద్దు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు వివాహం ఆడొద్దు అని చెప్పడానికి ఈ మాట ఉపయోగించాడు. జోడుగా ఉండొద్దన్న మాట ఏంటంటే వాళ్ళని వివాహం ఆడకూడదు, అవిశ్వాసుల్ని వివాహం ఆడకూడదు. విశ్వాసి అవిశ్వాసుల్ని వివాహం చేసుకుంటే విశ్వాసి కూడా అల్పవిశ్వాసిగా మారిపోతాడు. అందుకే కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు
మీరు నీతిమంతులు, మీరు వెలుగు సంబంధులు, మీరు క్రీస్తు సంబంధులు, మీరు విశ్వాసులు, మీరు దేవుని ఆలయానికి చెందిన వాళ్ళు. మీరు అందువల్ల మీరేం చేయకూడదంటే విగ్రహాలతో ఏం పొందిక అంటే విగ్రహాలను ఆరాధించే వాళ్ళతోటి మీరు వివాహం ఆడకూడదు. అవిశ్వాసిది విశ్వాసికి పాలెక్కడది అంటే అవిశ్వాసిని విశ్వాసి పెళ్ళాడకూడదు. క్రీస్తు బెలియాలతో ఏం సంబంధం అంటే బెలియాలు పూజించే వాళ్ళని, క్రీస్తు నమ్మిన వాళ్ళు బెలియాలతో ఉన్న వాళ్ళని వివాహం ఆడకూడదు. చీకట్లో ఉన్నవాళ్ళు, వెలుగు సంబంధులు చీకట్లో ఉన్న వాళ్ళని వివాహం ఆడకూడదు. నీతిగా జీవిస్తున్న వాళ్ళు దుర్నీతి పరులని వివాహం ఆడకూడదు. ఏంటి సాంగత్యం, ఏంటి పొత్తు, ఏంటి సంబంధం, పాలెక్కడిది, ఏం పొందిక? చూడండి, ఆ మాటలు చూడండి. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం, అవిశ్వాసి విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక అని చెప్పేస్తున్నాడు. అందువల్ల ఇక్కడ నీతిమంతులు, దుష్టులు 2 కేటగిరీలు ఉన్నాయి. ఇక్కడ 2 కేటగిరీలు విడదీసి మొదటి కేటగిరీలో నీతిమంతుల గురించి మాట్లాడుతూ, నీతిమంతుల మార్గం అటండి, లోకములో ప్రత్యేకించబడిన వాడు, లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటండి? దేవుడు పరిశుద్ధుడు అంటే పాపం లేనివాడని. క్రైస్తవులు పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటండి? పరిశుద్ధుడు అంటే దేవుడు పాపం లేనివాడని. మరి మనల్ని పరిశుద్ధులు అంటున్నాడు కదా, అంటే ఆ పరిశుద్ధత ఏంటి, ఆ పరిశుద్ధత ఏంటి? పరిశుద్ధులు అంటే వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండు, మూర్ఖమైనటువంటి తన వారికి వేరే రక్షణ పొందండి అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉండమని. పరిశుద్ధుడు అనే అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉండమని. పాపం లేనివాడు ఎవరు చెప్పండి అంటుంటారు కొంతమంది. పాపం లేనివాడు ఎవరంటే యేసుప్రభు. పాపం లేనివాడు యేసుప్రభు. పాపం లేనివాడు ఎవరు చెప్పండి, మేము యేసుప్రభుని నమ్ముకుంటాం చాలామంది అంటారండి. ఎవరు చెప్పండి? మీ దగ్గర చాలామంది ప్రార్థనకు వస్తున్నారు కదా, పాపం లేనివాడు ఎవరు చెప్పండి అంటుంటారు. పాపం లేనివాళ్ళు ఎవరో చెప్పండి. పాపం లేనివాళ్ళు ఎవరు లేరు. ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి వాళ్ళకి. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు అంటే ఆయన పాపం లేనివాడు. మనం పరిశుద్ధులు అంటే ప్రత్యేకించబడ్డవాళ్ళం అంటే వాళ్ళకి వేరుగా ఉండాలి, వాళ్ళ పద్ధతులకి వేరుగా ఉండాలి. పాపం లేదని చెప్తే ఏమన్నాడు యోహాను పత్రికలో? నేను పాపం చేయలేదంటే ఏమన్నాడు అక్కడ యోహాను పత్రికలో? కాదు, దేవుణ్ణి చూడండి, తీనిపోయింది. యోహాను పత్రిక మొదటి పత్రిక 1 అధ్యాయం 7 వచ్చిన 1 అధ్యాయం 7 వచ్చిన అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయాలి. మనం పాపం లేని వారిని చెప్పుకుని అదిగో మనం పాపము లేని వారు అని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. సత్యం ఉండదు. మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే అవును. అంటే ఇక్కడ పాపం లేని వాళ్ళని చెప్పుకోవటం లేదండి. పుండు వచ్చినప్పుడు పుండు మానిపోతే ఏముంటుందండి? మచ్చ ఉంటుంది, ఖచ్చితంగా మచ్చ ఉంటుంది. అందువల్ల ఇక్కడ పరిశుద్ధులు అంటే పాపం లేని ఎవరు చెప్పండి అంటే మనుషులు పాపులే, కానీ దేవుడు పరిశుద్ధుడు అంటే పాపం లేనివాడు. కానీ ఇక్కడ మనుషులకు మన పరిశుద్ధుడు అనే మాట ఎలా ఉపయోగించాడంటే ప్రత్యేకించబడిన వారు, వారికి వేరుగా ఉండండి. చెప్పండి, వారికి వేరుగా అంటే ఏంటి చెప్పండి? ఎవరికి వేరుగా ఉండాలి? పరిశుద్ధులు అంటే అర్థం ఏంటండి? ప్రత్యేకింపబడినవారు, ప్రత్యేకంగా ఉన్నవారు, వారికి వేరుగా ఉన్నవాళ్ళు.
అంచేతను పరిశుద్ధుడు అనే మానవుడికి ఉపయోగించినప్పుడు పాపం లేనుడు అర్థం కాదండి. ఓకే, ఇక్కడ మనం చూస్తాం అతని మార్గం అంటే నీతిమంతుడి మార్గం. అతడు లోకములో ప్రత్యేకంగా ఉంటాడు. అతడు నీతిమంతుడు కాబట్టి దుష్టుల ఆలోచన, పాపుల మార్గం, అపహాసకులు కూర్చుండి ఇక్కడ కూర్చోవడం, నీతిమంతుడు చేయడు. నీతిమంతుడు చేయకూడదు, వారికి వేరుగా ఉండాలి. దుష్టులకు వేరుగా ఉండాలి, పాపులకు వేరుగా ఉండాలి, అపహాసకులు వేరుగా ఉండాలి. అపహాసకుల దగ్గర కూర్చోవద్దు అన్నాడు, పాపుల దగ్గర నిలబడొద్దు అన్నాడు, దుష్టుల ఆలోచన తీసుకోవద్దు అన్నాడు. అంటే నీతిమంతుడు ఏం చేస్తాడంటే దుష్టుల ఆలోచన తీసుకోడు, పాపుల మార్గానికి వెళ్ళడం, అపహాసకులు కూర్చుండి కూడా కూర్చోడు. అంటే అతడు భక్తిహీనుల మాటలు వినడం, భక్తిహీనుడి సలహా తీసుకోడు. కీర్తన గ్రంథములో భక్తిహీనుడి గురించి మాట్లాడతా, కీర్తన గ్రంథం సామెతల గ్రంథములో 26వ అధ్యాయము 26వ అధ్యాయము 28వ అధ్యాయం చూడండి, 28-12 వచనములో దుష్టులు గొప్పవారు అగినప్పుడు జనులు ఏం చేస్తారట? దాగి ఉంటారట. 29-2 వచనం, దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. 7వ వచనం, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. 16వ వచనం, దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. చెడుతనం ఏమవుద్దండి? ప్రబలుతుంది. అందువల్ల ఇక్కడ మనం చూస్తాం నీతిమంతుడు ఏం చేస్తాడంటే ప్రత్యేకంగా ఉంటాడు. అతను ప్రత్యేకంగా ఉంటాడు, దుష్టుల ఆలోచన తీసుకోడు, పాపుల మార్గానికి వెళ్ళి నిలబడ్డు. అతను ప్రత్యేకించబడ్డాడు. అప్యత్తరమైన దాన్ని ముట్టుకోడు నీతిమంతుడు. అక్కడ చక్కని మాట ఇస్తాడు మనకి కీర్తన గ్రంథంలో. 1వ కీర్తనలో ఈ మనుషుడు నీతిమంతుడు ఏం చేస్తాడంటే అతని మార్గం ప్రత్యేకమైన మార్గం. అతను వేరుగా ఉంటాడు. ఇలా వేరుగున్న మనుషుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. దుష్టులకి వేరుగా ఉన్నవాడు చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తాడు అతను. ఈ కుదరవు ఆయనకి. దుష్టుల ఆలోచన అక్కర్లేదు, పాపుల మార్గం అక్కర్లేదు, అపహాసకులు కూర్చుని కూడా కూర్చోడు. అంటే అతడు భక్తిహీనుల మాటలు వినడం, భక్తిహీనుడు ఆలోచన వినడం. భక్తిహీనుడు ఆలోచన ఆయనకి సరిపోదు, నీతిమంతుడికి సరిపోదు. అతను ఏం చేస్తాడంటే నిరంతరం ఆయన వాక్యంతో ఆనందిస్తుంటాడు, ఆయన వాక్యంతో ధ్యానం చేస్తుంటాడు. 119వ కీర్తన పెద్ద కీర్తన కదా, 119 పెద్ద కీర్తన. అందులో ప్రతి వచనములో కూడా
దేవుని న్యాయశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం, దేవుని న్యాయ విధులు, దేవుని విధులు లేకుండా ప్రతి వచనం ఏ వచనంలో ఉండదండి. 119లో ప్రతి వచనములో ఒక లైన్ ప్రత్యేకించి దేవుని వాక్యంతో నిండి ఉంటుందండి. దేవుని వాక్యాన్ని అక్కడ ఉన్నటువంటి కీర్తనకారుడు దేవుని వాక్యాన్ని ఎంతో ఆశిస్తున్నాడండి. అక్కడ దేవుని వాక్యాన్ని ఆశిస్తున్నాడు. నీతిమంతుడు అలా ఉండడు. నీతిమంతుడు ఆలోచన అక్కడికి వెళ్దాం, వాళ్ళు చేయరు అలాగా. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దేవుని ధర్మశాస్త్రంలో ఆనందిస్తుంటారు. అంటే వాళ్ళు ఆనందంగా ఉంటారండి వాళ్ళు. అంటే ఈ మార్గంలో ఉన్నవాడు, నీతి మార్గంలో ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. ఇతడు భక్తిహీనులు లేక దుష్టుల మాటలు వినండి. మనుషుడు దుష్టుడి మాటలు వినడు. నిజంగా భక్తి గలవారి ఆనందం ఎలా ఉంటుందంటే అతడు దేవుని వాక్యంతో తృప్తిగా ఉంటాడండి. అతడు దేవుని వాక్యంతో తృప్తిగా ఉంటాడు. 1:2లో అతన్ని దేవుని వాక్యం పూర్తిగా ఆకర్షిస్తుంది. అతడు దేవుని వాక్యాన్నే ధ్యానిస్తాడు. నీతిమంతుడు అతని ఖాళీ దొరికితే చాలు దేవుని వాక్యాన్నే ధ్యానం చేస్తాడు. దేవుని వాక్యం అతను పూర్తిగా ఆకర్షిస్తుంది. నేలలు 4 గురించి మాట్లాడు, 4 నేలల గురించి మాట్లాడాడు యేసుప్రభు. ఒక నేల 30 వంతులు, 60 వంతులు, 100 వంతులు ఫలిస్తుంది అన్నాడు. అంటే నీతిమంతుడు ఏం చేస్తాడంటే పూర్తిగా దేవుని వాక్యం మీదే, దేవుని వాక్యం అతను ఆకర్షిస్తుంటుంది. అతడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాడు. చూడండి ఒకసారి. నూట 19 కీర్తన 1 వచనం చదవండి. 119 కీర్తన 1 వచనం. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి ధన్యులు. అంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే వాళ్ళు నిర్దోషులుగా చేస్తుంటుంది, వాళ్ళని ఆకర్షిస్తుంది. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏమవుతారంటే నీతిమంతుడు అభివృద్ధి పొందుతాడు. నీతిమంతుడు అభివృద్ధి పొందుతాడు. ఎందుకంటే నీతిమంతుడు ఆ ఆలోచనకి వెళ్ళడం, ఆ సలహా తీసుకోడు, వేరుగా ఉంటాడు. వేరుగా ఉంటాడు అతడు నీటివారు నాటబడిన చెట్టులాగా ఉంటాడు అన్నాడండి. చెట్టులాగా ఉంటాడు అన్నాడు. నీటివారు ఉన్న చెట్టులాగా ఉంటానన్నాడు. ఆ మనిషిలాగా ఉంటాడంటే నీటివారిని చెట్టులాగా ఉంటాడు. గడ్డిలాగా ఉండడం, చెట్టులాగా ఉంటాడు. చెట్టుకి గడ్డికి తేడా ఉంటుంది. నీతిమంతుడి అభివృద్ధి ఎలా ఉంటుందంటే అతను నీటి కాలువ నాటబడేది ఆకుపడతాన కాలం ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. గడ్డి పూసలాగా ఉండడం, చెట్టులాగా ఉంటాడు. అది చాలా గొప్ప మాట అండి. అది చాలా గొప్ప మాట. చాలామంది ఉంటుంటారు, కాటన్ గారు వచ్చి ఆనకట్టు కట్టకపోతే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఇలాగ ఉండండి, బీడు భూమిలాగా ఉండి చోళ్ళు పండించుకుంటేవారండి. మొట్టమొదటగా చోళ్ళు పండించుకుంటేవారు. ఆనకట్టు కట్టారు కాబట్టి, నీరుని అక్కడ నిలవేశారు కాబట్టి, ఆ నీరు కావాల్సి వచ్చినప్పుడు పొలాలు పెట్టుకుంటున్నారు. ఈ జిల్లాలు, 2 జిల్లాల్లో చక్కని పంటలు పండుతున్నాయి. ఇంచుమించు ఇప్పుడు సంవత్సరానికి ఎకరానికి 85 బస్తాలు, 90 బస్తాలు పండిస్తున్నారండి రైతు. 85 బస్తాలు పండుతుందండి ఎకరం. మాకు ఎకరం ఊడు భూమి ఉండేది. అది మహా పండితే 7 బస్తాలు వేయదండి. 7 బస్తాలు వేయండి. ఇప్పుడు 7 బస్తాలు లేదు, ఎన్ని బస్తాలు అవుతుందండి? 85 బస్తాలు అవుతుందండి. ఎందుకు? నీటివారున్న చెట్టు, నీటివారున్న పంట. నీతిమంతుడు నీటి కాలువారున ఉన్నటువంటి చెట్టులాగా ఉంటాడు.
గడ్డిపూసలా ఉండడం, చెట్టులాగా ఉంటాడు అన్నాడు. అతని స్థిరత్వం ఏంటంటే చెట్టు ఎంత స్థిరంగా ఉంటుందో అంత స్థిరంగా ఉంటుంది. గడ్డిలాగా ఉండడు. చెట్టు తన వేళ్ళని ఏం చేస్తుంటుందంటే ఎక్కడికో పంపించుకుంటుంది ఆహారం సంపాదించుకోవటానికి. అందువల్ల ఆ చెట్టు ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది. ఏ కాలానికి ఆ కాలం పంట పండుతుంది. అది నీతిమంతుడు ఎలాగుంటాడంట, నీటి వారు నాటబడిన చెట్టులాగా ఉంటాడు. అది ఆలోచన చేస్తే చాలా మంచి మాట. నీళ్ళు గురించి ప్రాజెక్టులు కడుతున్నారు, నీరు గురించి తగాదాలు పడుతున్నారు, నీరు గురించి రైతులు ఎన్నో గొడవలు పడుతుంటారండి. కొంతమంది కొట్టేసుకుంటారు, చంపేసుకుంటారు కూడా. ఎందుకంటే నీరు చాలా ప్రాముఖ్యమైనది పంటకి. అసలు మనిషి మనుగడకి నీరు చాలా ప్రాముఖ్యమైనది. నీరు లేకపోతే సృష్టి నడవదు. నీరు లేకపోతే అసలు నడవదండి సృష్టి. నడిచే అవకాశం లేదు నీరు లేకపోతే. నీరు అవసరం, నీటి అవసరం ఎంత అవసరం అంటే ఇంకా నీరు లేకపోతే మనిషికి మనుగడ లేదు అన్నట్టుగా ఉంటారు. మనుగడ లేదు ఇంకా మనిషికి. నీరు చాలా అవసరం. నీతిమంతుడు ఎలాగ ఉంటాడంటే కాలవారన చూడండి, నీటి కాలువ నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. ఎంత గొప్ప మాట అండి ఇది. చాలా గొప్ప మాట ఇది, చాలా గొప్ప మాట. దేవుని వాక్యం చేత ఆకర్షించబడ్డవాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, వాడు తృప్తి పొందుతాడు. అతన్ని పూర్తిగా ఆకర్షిస్తుంది. అతడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 18:23, 13, 18, 23 చదవండి. 13, 18, 23. విత్తువాని గుచ్చిన ఉపమాన భావం వినాలి మీరు. వాక్యం విని గ్రహించకపోతే దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతాడు. ఉండండి. విని గ్రహించకపోతే, వినేవాడు గ్రహించలేదనుకోండి, ఆడు తోపక్కన ఉన్న మనుషుడు, తోపక్కన ఉన్న విత్తనంతో పోలుస్తున్నాడు. తోపక్కన ఉన్న విత్తాన్ని పక్షి కనపడుతుంది కదా, ఎత్తుకుపోతాయి. చూడాలి మీరు, బాగా ఆలోచించండి, లోతుకి వెళ్ళండి, బాగా లోతుల్లోని చూడాలి మనం. వాక్యం వినేవాడు గ్రహించకపోతే ఎత్తిపోతాడు సార్. రెండవది చదవమ్మా అక్కడే. రాతి నేలను ఎత్తబడినవాడు విని వెంటనే సంతోషంతో అంగీకరిస్తాడు. అంతే. అతనిలో వేరు, లోపలికి వెళ్దా వాక్యం వెళ్ళదు. అసలు వాక్యం వెళ్దాను లోపలికి. ఆ మనుషుడు సమయాలు అలాగా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్తుంటారు. చూసారు, చాలామంది వాయిదాలు వేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఆ విత్తనం రాతి నేల పడ్డది అన్నాడు. రాతినే పడదు కాబట్టి వేరు లోపలికి వెళ్ళనివ్వట్లేదు లోపలికి. అక్కడ దాకా చాలామంది వాయిదాలు వేస్తుంటారండి. జీవితాన్ని వాయిదాల మీద నడిపించుకుంటుంటారండి. మనిషి మామూలుగా బతుకుదీరులో కూడా వాయిదాలే, ఇన్స్టాల్మెంట్ అంతా. అన్నీ ఇన్స్టాల్మెంట్. ఇప్పుడు అందరి ఇన్స్టాల్మెంట్ మొత్తం ఇది. ఇన్స్టాల్మెంట్ తోటి ప్రతిదాన్ని ఇన్స్టాల్మెంట్తో కొడుకుంటున్నారు. అలాగే దేవుని వాక్యం వినేవాళ్ళు కూడా ఇన్స్టాల్మెంట్ మీద ఉంటున్నారు. వాయిదాలు వేస్తున్నారు. రాత్రినే పడ్డ విత్తనం
మరొకటి ఉంది చూడండి, ముళ్ళ పొదల్లో ఎత్తబడిన వాడు వాక్కు వినివాడే కానీ దాని గురించి నిలబడేవాడు కాదు. హైకి విచారంటే కుటుంబ సంబంధంగా ఇలాంటి వచ్చే బాధలు కష్టాలు అన్నిటికీ వాడు నిలబడలేడు, ముళ్ళ తప్పులు పడ్డాయి. అది ఆలోచన చేస్తే చాలా ఘోరంగా ఉంటుందండి. ముళ్ళ తప్పులు పడ్డ విత్తనాలు, రాతి నిలబడ్డ విత్తనాలు, తోపక్కన పడ్డ విత్తనాలు. మనం ఒక 100 మంది దేవుని వాక్యం వింటే అందులో గ్రహించేవాళ్ళు ఒకలే ఉంటారు, నిలబడేవాళ్ళు ఒకలే ఉంటారు, అనుసరించడానికి ప్రారంభిస్తారు. వాళ్ళు వాయిదా మీద వాయిదా ఇన్స్టాల్మెంట్ పెట్టరు. చాలామంది మనం ఇన్స్టాల్మెంట్ చూసుకుంటుంటాం. చాలామంది ఒక అబ్బాయి ఉంటాడు ప్రవీణ్ అని, ఆ అబ్బాయి చాలా బాగా వస్తాడు ప్రార్థనకి. ఇంట్లో అందరు బాప్తిసం పొందారు, అతను పొందలేదు బాప్తిసం. అంటే ఇక అతను ఇన్స్టాల్మెంట్ అంటే ఇంకా వాయిదాలు వేస్తాడు. అంటే వాక్యం అతను చొచ్చట్లేదు, వేరు లేదన్నమాట. ఇక్కడ మనం చూస్తాం, జాగ్రత్తగా చూడాలి. తర్వాత చదువుమ్మా. మంచి నేల బండి ఎత్తబడినవాడు ఎవడైనా వాక్యం విని గ్రహించేవాడు. ఆ వాక్యం వింటాడు, గ్రహిస్తాడు. అట్టివాడు వాక్యం వింటాడు, గ్రహిస్తాడు. వాక్యం వింటాడు, గ్రహిస్తాడు. అట్టివాడు సఫలుడై, అతను సఫలుడు అవుతాడు. 100 60 30 వర్ధిల్తాడు. అందువల్ల ఇక్కడ నీతిమంతుడు ఎలా ఉంటాడు? నీతిమంతుడు ఆనందంగా ఉంటాడు. అతనికి దేవుని వాక్యం అంటే ఆనందం. అతనికి దేవుని వాక్యం ధ్యానం చేస్తాడు ఆ మనుషుడు. దేవుని వాక్యం చేత ఆకర్షించబడతాడు. అతడు నీటి కాళ్ళు ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండేది. అతడు చేయనిదంతయు ఇక్కడ పరిష్కారం ఇచ్చేసాడండి. పరిష్కారం ఇచ్చేసాడండి. నీతిమంతుడి జీవితానికి పరిష్కారం ఇచ్చేసాడండి. మీరు చూసారు అది అక్కడ. అతడు చేయనిదంతయు పరిష్కారం ఇచ్చేసాడండి. ఇక అంటే అతని అభివృద్ధికి ఇంకేం అడ్డు రాబండి. ఇక చూడండి, చక్కని మాట్లాడి అదే అతను దుష్టుల ఆలోచనకి వెళ్ళడం. 2, అతను ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే అతడు యెహోవా గ్రంథాన్ని, యెహోవా ధర్మశాస్త్రం, యెహోవా వాక్యం ఆనందిస్తుంటాడు. దివారాత్రం ధ్యానిస్తాడు. అభివృద్ధి అంతా దేవుని వాక్యం మీద ఎట్టుకుంటాడు మనసుని. దేవుని వాక్యం మీద ఎట్టుకుంటే నీ వాక్యం నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు అనేది ఒట్టి మాట కాదండి. అది ఒట్టి మాట కాదు, వినేసిపోయే మాట కాదండి. వినేసిపోయే మాట కాదండి, చదివేసి వదిలేసే మాట కాదండి. అది మాట్లాడుకుని వెళ్ళిపోయే మాట కాదండి. అది నీ వాక్యము నా పాదాలకు వెలుగు, నా త్రోవకు వెలుగు, నా పాదాలకి దీపం. వాస్తవం అది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ మనం చూసినప్పుడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్మ ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ నాటబడినదై ఆకు వాడక తన కాలం ఫలమి చెట్టు వలె ఉండెను. అతడు చేయనిదంతయో సఫలమవుతుంది. నీతిమంతుని మార్గం ఏమాత్రం దుష్టుడు ఆలోచించగలడు. దుష్టుడు ఆలోచనకి వెళ్ళినవాడు ప్రత్యేకం ఉన్నవాడు కాదు. పరిశుద్ధుడంటే ప్రత్యేకించబడినవాడు. మీరు వేరుగా ఉండి అన్నాడు పేతురు గారు. మీరు కలిసి ఉంటే చూడలేరుదని, మీరు కలిసి ఉంటే చూడలేదని చెప్పేసాడు ఆయన. మీరు రక్షణ పొందాలంటే మీరు వేరుగా ఉండాలి. మీరు కలిసి ఉండాలనుకో మీరు రక్షణ పొందలేరు. వేరుగుంటేనే. వారిలోంచి వేరుగా ఉండండి. మీరు జాగ్రత్తగా చూడాలి. మీరు వారికి వేరుగా ఉండాలి. చక్కని మాటలు ఇవి. నీతిమంతుడు ఎలాగుంటాడు? మన 3 వచనాల దాకా నీతిమంతుడు ఎలాగుంటాడో చెప్పబడింది. అతను చెట్టులాగా ఉంటాడు. చెట్టు ఎంత స్థిరంగా ఉంటుందో అంత స్థిరంగా ఉంటాడు. అతని స్థితి ఎలా ఉంటుందంటే నీటి వారు నాటబడిన చెట్టులాగా ఉంటుంది.
అతను ఫలిస్తాడు. అతను నిలకడగా ఉండి తగిన కాలం ముందు ఫలిస్తాడు. అతను నిత్యం పచ్చగా ఉంటాడు. అతని అభివృద్ధి, అతను చేసేదంతా సఫలమవుతుంది. అతని కుటుంబం, అతని పని, అతని వృత్తి, అతని ఉద్యోగం, అతని వ్యాపారం, అతని బిడ్డలు, అతని విధానం, అభివృద్ధి ఎలా ఉంటుందో సఫలమవుతుంది. ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో సఫలమవుతుంది. ప్రైవేట్ ఉద్యోగం చేస్తే ప్రైవేట్ ఉద్యోగంలో సఫలమవుతుంది. కూలి పని చేస్తే కూలి పనులు సఫలమవుతుంది. అతను చేసేదంతా సఫలమవుతుంది. అతను చేయనిదంతయు సఫలమవుతుంది. ఏదైనా అవ్వచ్చు. అందువల్ల నీతిమంతుడు ఎలా ఉంటాడు, నీతిమంతుడు ఎలా ఫలిస్తాడు, భక్తిహీనుడు ఎలాగా. ఒక ఆయన అంటాడు, భక్తిహీనుడి గురించి మాట్లాడతా, ఇంజిన్ ఆగిపోయి చొక్కా నిరిగిపోయి తుఫాన్లో చిక్కున్న వాళ్ళ ఉంటాడట. అదేంటండి, ఇంజిన్ ఆగిపోయింది అనుకోండి, చొక్కా నిరిగిపోయింది అనుకోండి, తుఫాన్లో చిక్కున్న వాడు ఎలా ఉంటుందండి? ఎవరు చెప్పరండి? మునిగిపోతుందండి. మునిగిపోతుందా? మునిగిపోతే పర్లేదండి. మునిగిపోతే మన వాడిని తీసుకొచ్చండి పైకి. మునిగిపోతుందా? ఇంజిన్ ఆగిపోయింది, చొక్కాని ఇరిగిపోయింది, ఏమవుద్దండి? సముద్రంలో కూడా కొండలు ఉంటాయండి. కొండలు గుద్దేద్దండి వెళ్ళి. కొండ గుద్దేద్దండి, ములగదండి. గుద్దెత్తది ఎక్కడ దానికి? గుద్దెత్తే ఏమవుతుంది? సిప్పంతా నాశనం అయిపోద్ది. దుష్టుడు అంటండి అలా ఉంటాడటండి. ఇంజిన్ ఆగిపోయి చొక్కాని ఇరిగిపోయి ఆ గాలిలో ఎక్కడికో వెళ్ళి ఏ కొండ కూడా ఎత్తదండి. అలా ఉంటాడంట భక్తిహీనుడు. అంటే అర్థం ఏంటంటే దానికి నియంత్రణ ఉండదు. ఇంకా ఇక్కడ ఉండాలనేది ఉండదు. ఇంకా ఎటుపోతే పోతుంది. ఇందాక మీరు అన్నట్టుగా ఎక్కడైతే అక్కడ పోతుంది, ఏ కొండకు గుద్దేస్తుంది వెళ్ళి. భక్తిహీన జీవితంలో అతని జీవితం నాశనానికి తప్ప అతను ఫలించలేడని గ్రంథం బోధిస్తుంది. చూద్దాం, చూడండి. దుష్టులు అలాగనుండక, దుష్టులు ఎలాగుండరు? వేరుగా ఉండరు. దేవుని వాక్యంతో ఆనందించరు దుష్టులు. వాళ్ళకి అది నచ్చదు. దుష్టులకి దేవుని వాక్యం చదవబుద్దేదండి, ప్రార్థన కూడా రాబుద్దేదండి. అసలు ఆ ప్రార్థనకి వెళ్ళి దాంట్లో ఉండాలని ఇష్టం ఉండదండి. ఎంతసేపు ఫోన్ మాట్లాడుకుంటాం, అవసరం లేకుండా జరి ఫోన్ మాట్లాడుకోవడం, అవసరం లేకపోయినా జరి ఫోన్ మాట్లాడుకోవడం, అవసరం లేకపోయినా ఫోన్ మాట్లాడుకోవడమే, అవసరం లేకపోయినా ఫోన్ మాట్లాడుకోవడమే, అవసరం లేదు కానీ ఫోన్ మాట్లాడుకుంటాను. దేవుని వాక్యం ఆనందించేవాడు, దేవారాత్మ ధ్యానించేవాడు, దేవుని వాక్యంతో ఆనందించేవాడు ఎలా ఉంటాడు? అతను నీటి కాలు గారు నాటబడినది ఆకువాడికి తన కాలం ముందు పరమిచ్చి చెట్టు వల్ల అతను చేయను సఫలమని. ఇక్కడ జీవితం, ఒక నీతిమంతుడి జీవితం పరిష్కారం ఇచ్చేసాడండి. నీతిమంతుడి జీవితం ఇక్కడ ఎలాగే చెప్పాడు అలాగే పరిష్కారం ఉంటుందండి. ఏమీ తేడా ఉండదండి. ఒక నీతిమంతుడు ఎలా ఉంటాడంటే ఇలాగే ఉంటాడండి. జీవితం, అతని జీవితం పరిష్కారం అయిపోద్దండి. దుష్టులు అలాగనుండక. 4వ వచనం, దుష్టులు అలాగనుండక అంటే పైన చెప్పిన విధంగా ఉండరు. ఎవరండి? దుష్టులు. గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందిరు. పొట్టు అనేది, పొట్టు గురించి మాట్లాడితే యేసుప్రభు ఓసారి మత్తయి సువార్త 3:17 చూడండి. 3:17 3 అధ్యాయం మొత్తానికి చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3 అధ్యాయం చెప్తాను. 3 అధ్యాయం 12వ వచనం. ఆయన చేట ఎవరి చేతిలో ఉందంట? ఆయన చేట అంటే ఆయన చేతిలో అంటే ఏంటండి?
ఆయన చేట ఆయన చేతిలో ఉందంట. ఆయన అంటే ఎవరండి? ఆయన చేట అంటే ఆయన చేట, ఆయన చేట అండి. ఎవరి చేతిలో ఉందంట? ఆయన చేతిలో ఉంది. ఆయన ఎవరు? ఆయన చేట ఎవరండి? ఆయన తండ్రి అయిన దేవుడు. ఎవరి చేతిలోకి వచ్చిందా చేట? యేసుప్రభు చేతిలోకి వచ్చిందా చేట. ఎక్కడ చేట అది? దేవుడి చేతిలో ఉన్న చేట ఎక్కడికి వచ్చింది? యేసుప్రభు చేతిలోకి వచ్చింది. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయని వాళ్ళు చెప్పారు. పొట్టును ఏం చేస్తారండి అమ్మ? కొట్టులో పోసి ఏ అగ్గితో కాల్చేస్తాడట? ఆరిన అగ్ని ఒకటి ఉంటుంది, ఆరిపోయే అగ్గి ఒకటి, ఆరిన అగ్ని ఒకటి ఉంటుందా? ఏమ్మ, ఆరిన అగ్ని ఒకటి ఉందా? ఆరిపోయిన అగ్ని ఒకటి ఉందా? పాతాళం కదండి. ఆరిన అగ్ని ఉంది. నిత్యం ఖాళీ అగ్ని ఒకటి ఉందండి. ఆరిన అగ్ని ఒకటి ఉంది, ఆరిపోయే అగ్ని ఉంది. మన భూలోకంలో మనకున్న అగ్గి అంతా ఆరిపోయే అగ్గులు. ఆరిన అగ్ని ఒకటి ఉందని అక్కడ. దేంతో కాల్చేస్తాడు? పుట్టిని ఆరిన అగ్నితో కాల్చేస్తాడు అంటున్నాడు. చూడండి ఇక్కడ కీర్తన. దుష్టులు అలాగ నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంది. మీరు బాగా లోతుకెళ్ళి ఆలోచన చేయండి, బాగా ఆలోచన చేయండి. దుష్టులు అలాగ నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందిరు. ఇది చదవటానికే కాదు, వినడానికే కాదు, వాస్తవం. కాబట్టి న్యాయ విమర్శలో, నీతిమంతుల సభలో, నీతిమంతుల మార్గం దుష్టుల మార్గం నాశనం నడుపును. దుష్టుడు దుష్టాలోచన చేస్తాడు, దుష్టుల ఆలోచన తీసుకుంటాడు. పాపుల మార్గం అతను కావాలి. అపహాసకులు కూర్చుంటారు. సమయం గడుపులేదండి బాబు, రిటైర్ అయ్యాం కానీ సమయం గడుపుతుంది, సరిపోవట్లేదు. సమయం అది ఎలాగ దాన్ని ఉపయోగించుకోవాలి తెలుస్తలేదని అంటారు చాలామంది. వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితం ఎంతో బాగుంటుందండి. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించచ్చు. రిటైర్డ్ అయిపోయింది. దేవా ఇంతకాలం ఉద్యోగం నాకు ఇచ్చావు, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయింది నేను. ఇప్పుడు నీ వాక్యం చదువుకుంటాను, నీ సంఘంతో సంబంధం కలిగి ఉంటాను, మీ సేవకులతో సంబంధం కలిగి ఉంటాను, మీ గ్రంథంతో సంబంధం కలిగి ఉంటానంటే వాళ్ళ బిడ్డలు దీవించబడతారు. అతడు చేయనిదంతయు సఫలమవుతాయి. దుష్టుడు, నీతిమంతుడు. నీతిమంతుడి స్థితి ఏంటి? దుష్టుడి స్థితి ఏంటి? దుష్టుడు ఎలాగుండడో అలాగుండడు. ఎలాగండి? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించడం. అతడు ఏ ఆలోచన చేసుకుంటాడు? దుష్టుల ఆలోచన, పాపుల మార్గం, అపహాసులు కూర్చుంటాడు. అంచేత ఇక్కడ చాలా క్లారిటీ ఇచ్చేసాడు కీర్తన గ్రంథం 1వ దాంట్లో. నీతిమంతుని మార్గం, దుష్టుడి మార్గం. దుష్టుడి మార్గం ఎలాగుంటుంది, నీతిమంతుడి మార్గం ఎలాగుంటుంది, ఇది వాస్తవాలు. అప్పుడు కాబట్టి మాట్లాడుకునే మాటలు కాదు ఇవి, జీవితంలో వాస్తవాలు ఇవి. మనకి ఈ వాస్తవాలు గ్రంథంలో ఎన్నో విషయాలు ఉంటాయి, వాస్తవాలు. అంచేత దుష్టుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇంజిన్ ఆగిపోయి చొక్కాని ఇరిగిపోయి తుఫాన్లో చిక్కున్న వాళ్ళలాగా ఉంటుందండి. ఎవరి స్థితి? దుష్టుడి స్థితి. దుష్టుడు ప్రబలినప్పుడు నీతిమంతులు ఏమవుతారటండి? దాక్కుంటారటండి. అందువల్ల నా ప్రియ సోదరులారా, మనకి ఇవ్వబడ్డ గొప్ప అంశం కీర్తన గ్రంథం 1. నువ్వు ఏ మార్గం ఎన్నుకుంటావు? దుష్టుల మార్గం అనేది వాస్తవం. ఇక్కడ దుష్టులు అలా ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. దుష్టుల మార్గం నాశనము నడుపును. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. నీతిమంతులు దుష్టుల ఆలోచన నడవకూడదు, పాపుల మార్గం నిలబడరు, అపహాసులు కూర్చోరు. వాళ్ళు ఏం చేస్తారంటే యెహోవా ధర్మశాస్త్రం ఆనందించి దివారాత్మ దాన్ని ధ్యానిస్తారు. ఎప్పుడైతే దేవుని గ్రంథం పట్టుకుంటాడో అతడు కాలువారున్న చెట్టులాగా, కాలువారున్న చెట్టు ఎలా ఫలిస్తుందో, నీటివారున్న పొలం ఎలా ఉంటుందో, నీటివారున్న పంట ఎలా పండుతుందో
అలాగా ఆ వ్యక్తులు ఫలిస్తారు. నీతిమంతులు ఎవరంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దాని చేత ఆకర్షించబడి దానితో పొత్తు పెట్టుకున్నవాడు నీతిమంతుడిగా ఉంటాడు. క్రైస్తవులు వారికి వేరుగా ఉండాలి. మీరు వేరై రక్షణ పొందండి. మనం అందుకే ఇక్కడ మనం ఈ 2 భాగాల కింద ఆలోచన చేసి ఈ 2 భాగాలు ఏ భాగంలో ఉన్నాం, ఏ భాగం కోరుకుంటున్నాం అనేది మనం చక్కగా దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా ప్రియ సోదరి సోదరులారా, మన ప్రతి ఒక్కరం కూడా ఒకటో కీర్తనకు ఆలోచన చేద్దాం. ఒకటో కీర్తన పాత నిబంధన ఉంది కాబట్టి ఎవరి గురించే కాదు, మొత్తం ప్రపంచంలో ఎప్పుడు అప్పుడు ఎప్పుడైనా అది చెందుతుంది. గుర్తుంచుకోండి. మీ అందరికీ వందనాలు.